నాటుకోడి పులుసు బగారా రైస్ ఎట్లా చేసుకోవాలనేది చేసి చూపించబోతున్నాను. ముందుగా ఎప్పటిలాగే క్లీన్ చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కర్రీకి అట్లానే బగారా రైస్లో వేసుకొని చికెన్కి తగ్గ మసాలా చికెన్లో, అలానే బగారా రైస్కి తగ్గ మసాలా అనేది బగారా రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ పచ్చివాసన పోవాలి. మసాలా సామాన్లు అన్నీ కూడా లవంగీలు, ఏలకలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా, బిర్యానీ ఆకు అలాగే తర్వాతకున్నానండి. ఈ చిన్న గ్లాస్ ప్రకారం నేను కొలత వేసుకున్నాను. 5 గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి వచ్చేసి మనం 8 గ్లాసెస్ వాటర్ వేసానండి నేను. మొత్తం అంతా ఇట్లా నీట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్, ఆనియన్స్ అన్నీ కూడా చికెన్కి బాగా చూడండి మంచిగా హెల్ప్ చేస్తున్నారు. తెజాన్స్ హాయ్ పౌడర్, అట్లానే చికెన్ మసాలా, గరం మసాలా, కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఈ లోపల ఎసరు కూడా బాగా మరిగిందండి. మనం ఇంతవరకు నానబెట్టిన రైస్ వచ్చేసి 5 గ్లాస్ ఆఫ్ రైస్ వచ్చేసి మనం వేసేసేయండి. అందులో వేసేస్తే అది బాగా ఉడుతుందండి. కాస్త షాజీ బిర్యానీ మసాలా వేసానండి బగారా రైస్లోకి. ఆ ఫ్లేవర్ అట్లానే వేసుకొని 8 to 10 మొక్క బాగా ఉడికేంత వరకు మనం చూసుకోవాలండి. అర్థం ఇది ఒక రెడీ ఉన్నాడంట, చూద్దాం. అడిగి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో కర్రీ వేస్తున్నాను. ఎమ్మీగా అనిపిస్తుంది నాకైతే. నిమ్మకాయ పిండేసుకుంటున్నాడు తానే. అరగంటలో నాటుకోడి విత్ బగారా రైస్. వావ్ నచ్చిందని చెప్తున్నాడండి. సూపర్ ఉందంట. నేను లాగిన్ చేస్తా, మీకు కూడా లాగిన్ చేసేయండి. ఈ విధంగా ట్రై చేసుకొని తినేస్తాను. వావ్ అండి, బగారా రైస్లో ఆ మసాలా బాగా దిగింది. కర్రీ కూడా చాలా బాగా ఉడికిందండి ముక్క. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.